హైడ్రా పేరుతో కొందరు వసూళ్ల దందా మొదలుపెట్టారు. కాలనీల్లో తిరుగుతూ ఇది ఎఫ్టీఎల్లో ఉందని, ఇది బఫర్ జోన్లో ఉందని భయపెడుతున్నారు. ఆక్రమిత స్థలంలో భవనం నిర్మిస్తున్నారని హైడ్రా అధికారులతో దిగిన ఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేటుగాళ్ల వసూళ్ల దందాపై స్పందించిన రంగనాథ్, హైడ్రాను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం ఓవైపు హైడ్రా సంస్థ చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగిస్తుంటే మరోవైపు కొందరు అవినీతి పరులు ఆ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని నోటీసులు, కూల్చివేతలంటూ బెదిరిస్తున్నారు. అక్రమ వసూళ్లు, బెదిరింపులకు సంబంధించి రోజు 5 నుంచి 10 మంది హైడ్రా కార్యాలయానికి వెళ్లి తమ గోడను వెళ్లపోసుకుంటున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 200 ఆక్రమణలు తొలగించారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆక్రమిత స్థలంలో భవనం నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేసి కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారు. హైడ్రా అధికారులతో దిగిన ఫోటోలను చూపించి మాయ చేస్తున్నారు. కాలనీల్లో తిరుగుతూ ఇది ఎఫ్టీఎల్లో ఉందని, ఇది బఫర్ జోన్లో ఉందని స్థానికులను భయపెడుతున్నారు. ఇదేంటని అడిగితే మేం హైడ్రా తరపున వచ్చామని, అధికారులే తమను పంపారంటూ అబద్ధం చెప్తున్నారు. కూల్చివేతల నుంచి మీ కాలనీకి ఆక్రమణలకు మినహాయింపు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారు. అపార్ట్మెంట్లు నిర్మించే వారి నుంచి అంతస్తుకు 1,00,000 అడుగుతున్నారు. ఆక్రమణలపై హైడ్రా వివరాలు కోరుతుందంటూ కొందరు రెవెన్యూ అధికారులు నగర వ్యాప్తంగా ఇప్పటికే 1000కు పైగా నోటీసులు ఇచ్చారు. చెరువుల్లోని ప్రతి ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. వాటిని చూసి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కు చెందిన డాక్టర్ విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను బెదిరించాడు. అప్రమత్తమైన బిల్డర్ హైడ్రాను ఆశ్రయించడంతో స్థానిక పోలీసులు విప్లవ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా ఎవరైనా హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఎవరైనా హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడినా, నోటీసులిచ్చి కూల్చివేస్తామని బెదిరించినా సంబంధిత పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ కార్యాలయం, సిపి ఆఫీసులో లేదా హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. హైడ్రా విభాగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు.